హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన హైదరాబాద్ బ్యాచిలర్స్ బాయ్స్ తోటకూర ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది నేను చూపించబోతున్నాను. చూడండి, చాలా ఈజీ అనమాట. ఫస్ట్గా అయితే తోటకూర ఆకు అనేది ఇలా తీసి పెట్టుకొని దాన్ని ఒక 2 టైమ్స్ అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇందులో ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. అది అలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు అండ్ కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకొని నీట్గా అలా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దోరగా వేయించాను. అవి ఫ్రై దోరగా వేగిన తర్వాత అది తీసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తోటకూర వేసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అది పైన వేస్తే చాలా బాగుంటుందని అవి తీసి పక్కన పెట్టుకున్నాను పోపు సామాన్లు. సో మళ్ళీ అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది ఒక 2 మినిట్స్ వరకు బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆ తోటకూర ఏదైతే ఉందో ఆ తోటకూర అనేది అందులో వేసేసి ఆ ఆయిల్ మొత్తం తోటకూరకు మొత్తం బాగా పట్టే విధంగా నీట్గా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు నేను ఒక మూత పెట్టుకొని దాన్ని నేను మగ్గిస్తున్నాను. ఎందుకంటే అలా మగ్గిస్తే కనుక తోటకూర అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఒక చిన్న మంట మీద మగ్గిస్తున్నాను. ఒక 5 మినిట్స్ అది చూస్తే కనుక మనకు అది ఇలా ఆల్మోస్ట్ కొంచెం మెత్తగా అయితే అయ్యింది. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మగ్గించాను. ఇంక మొత్తానికి అది బాగానే మగ్గింది, కొంచెం మెత్తగా అయ్యింది తోటకూర. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఇందులోని రుచికి సరిపడంత ఉప్పు, రుచికి సరిపడంత కారం వేస్తున్నాను. ఎందుకంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి, ఇంత అంత అని చెప్పను క్వాంటిటీ. సో నేనైతే రుచికి సరిపడంత వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇందాకలా తీసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ ముక్కలు, తాలింపు సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోపు సామాన్లు మొత్తం అందులో వేసి మొత్తం కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే అవి పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా రుచిగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో అందుకే ఆ పోపు సామాన్లు అనేది వేయడం జరిగింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కనుక తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తోటకూర కూడా బాగా దగ్గరికి బాగా చేరుకుంది. సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి తింటే వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకా చారు కూడా అవసరం లేదు. సో ఇప్పుడు ఇలాగైతే మనకైతే తోటకూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ.